గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే పొలిటికల్ గా నేను మిమ్మల్ని అడుగుతాను తర్వాత అడుగుతా మీ అభిప్రాయం. అభిప్రాయం ఏముంది, తను కూడా అంటే సినీ యాక్టర్ కదా, తన హీరో కదా, ఆ, ఆ విధంగా అలా మాట్లాడుకున్నా కూడా ఆయన కూడా పేదరికాన్ని గుర్తిస్తారు. మరి అంత ఇదేం కాదు. ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు ఈ 2 నెలలలో మీకు ఏమైనా అనిపించిందా? పర్లేదండి, మరి అంత ఇదేం కాదు, పర్లేదు, బాగానే చేస్తున్నాడు. ఆయన చేస్తున్నారు, చేస్తాడు కూడా. చేస్తాడు కూడా, నమ్మకం ఉంది. యూత్ అందుకే ముందుకు వస్తుంది ఇప్పుడు. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది, జనాలు పట్టించుకోకుండా. సినిమాలని కాదులేండి, పేదరికాన్ని కూడా గుర్తిస్తాడు. అది తనలో అది ఉంది అంతే. తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో కూడా తెలంగాణలో అమ్మ జూన్ 2 ప్రకటించింది ఆయన. సో తెలంగాణలో కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముంటుంది, ఏమైందండి, బాగానే చేస్తాడు, అదేం లేదు. ఏపీలోనే ఏం పేకలైపోయాడు పవన్ కళ్యాణ్, జనం ఏమంటారంటే మాట ఇది. రోజా గారు అవన్నీ జబర్దస్త్ మాటలండి, మాజీ మంత్రి అవన్నీ కాదు. అయితే కావచ్చు కానీ అలాగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు ఆయన ఒకవేళ తెలంగాణలో ఆయన కనుక పోటీ చేస్తే? ఎంత వరకు అనేది చెప్పాలి అంటే తన ఒపీనియన్ బట్టి ఉంటుంది. అది ప్రజల్ని సింగిల్ గా వెళ్ళి ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? పావర్టీని బట్టండి, పేదరికాన్ని గుర్తిస్తాడు, పేదరిక స్థితిలో ఉన్న బిడ్డలను గుర్తిస్తాడు. తన ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎవరికి ఏది చేయాలో అది చేయగలిగిన శక్తిమంతుడు అతను. చాలా థాంక్స్ అమ్మా.